హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోతుంది. ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు అన్నమాట. మేము ఏం చేసాము అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ లేవగానే అంతా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట. సో ఫొటోస్కి కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను. చాలా డేస్ అయిపోయింది పూజ కూడా చెయ్యక ఇంట్లో. పిల్లలతో కుదరట్లేదన్నమాట, అందుకని పూజ కూడా చేయడం లేదు. సో మహాశివరాత్రి రోజు అయితే పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం అయితే కుదరలేదన్నమాట. మార్నింగ్ ఇంట్లో పూజ, బయటికి వెళ్ళడం ఇంకా అయితే కుదరదు అని చెప్పేసి ఈవినింగ్ వెళ్దాము అనుకున్నాము టెంపుల్కి. సో తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం శనగపిండితో పకోడీలు ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పకోడీ అన్నమాట. సో మహాశివరాత్రి అంటే అదొక పెద్ద ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు అందరూ. చాలా బాగుంటుంది. ఉపవాసాలు, జాగారాలు చేస్తూ ఉంటారు అందరూ. బట్ చాలామందికి కుదరదు కదా, కుదిరిన వాళ్ళైతే చేస్తారు. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇలా టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మాకు దగ్గరలో శివాలయం ఉంది. శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం బాగా జరిగింది. అదే మార్నింగ్ టైంలో అయితే మనకి చాలా రష్ ఉంటుంది. అసలు మనకి దర్శనం కూడా అంతగా జరగదు. ఈవినింగ్ టైము వెళ్ళడం అనేది మేము ఈవినింగ్ అయితే కొంచెం దర్శనం బాగా జరిగిద్ది అని చెప్పేసి మేమైతే ఇక్కడ శివాలయంకి వెళ్ళాము. అక్కడ టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ అయితే బాగా చేశారు. కళ్యాణం కూడా జరిగింది అక్కడ. బట్ మేము కళ్యాణం టైం వరకు లేము అన్నమాట. వెంటనే దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. బట్ అక్కడ టెంపుల్ డెకరేషన్ కానీ అక్కడ వ్యూ కానీ బాగుంది. అలా చుట్టూ లైటింగ్స్ పెట్టారు అండ్ జనాలు కూడా బాగా రష్ ఉందన్నమాట. అంటే కళ్యాణం దగ్గర ఉన్నారు అందరూ. పక్కన కళ్యాణం జరుగుతుంది. ఇటువైపు అయితే మేము దేవుడి దగ్గర దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా కళ్యాణం జరిగేసరికి నైట్ 12 అయింది. చాలా లేట్ అయిపోయింది. అంటే ముహూర్తం అప్పుడు ఉంది అన్నమాట కళ్యాణంకి. బట్ మేము ఆ టైం వరకు లేము. చూశారు కదా టెంపుల్ డెకరేషన్ లోపల అదంతా చాలా బాగా చేశారు. ఆ కళ అనేది కనిపిస్తుంది. ఆ టెంపుల్లో కొద్దిసేపు కూర్చున్నామన్నమాట. కూర్చొని మా కన్నయ్య ఆడుకుంటుంటే అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.